నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం అర్టికేరియా అనే స్కిన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం అనమాట. అర్టికేరియా అంటే మనకు చర్మం పైన వచ్చే ఒక దద్దురు లాంటిది అనమాట. ఈ ఎలర్జిక్ అన్నది ఉంటుంది. ఇది ఎవరిలో వస్తుంది ఏంటి అన్నది దాని గురించి తెలుసుకుందాం. అర్టికేరియా అన్నదనమాట మనకి చర్మం పై భాగంలో మనకి ఎక్కడైనా కూడా కొంచెం దురదలాగా అన్నది వచ్చి చిన్నపాటి దద్దురులాగా స్కిన్ అన్నది వాపులాగా అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏ వయసు వారికైనా కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళకి ఏ వయసు వాళ్ళకన్నా కూడా వస్తుంది. దాంతోపాటు స్త్రీ పురుషుల తేడా లేకుండా ఎవరికైనా కూడా ఇది రావచ్చు అన్నమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి సడన్గా అంటే స్కిన్ అన్నది వాపులాగా ఉండదు. చర్మ పై భాగంలో అంటే ముఖం పై భాగంలో కానీ కళ్ళు, ముక్కు, పెదవుల దగ్గర కానీ ఎక్కడ ఏ పార్ట్ అయినా కూడా మన బాడీలో రావచ్చు అన్నమాట. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే చర్మం అన్నది ఎర్రగా దద్దురులాగా వస్తూ ఉంటుంది, దురద అన్నది ఉంటుంది, కొంతవరకు విపరీతమైన మంటలాగా కూడా ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ లాగా అయినప్పుడు కొంతవరకు ఫేస్ అన్నది వాపులాగా ఉండడము యాంజైడిమా అంటాం అనమాట. అంటే పెదవుల్లాగా వాపు రావడము, ఇట్లాగా కాళ్ళు వాపు రావడము అట్లా అన్నది వస్తూ ఉంటుందండి. స్వెల్లింగ్స్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొంతమందిలోనే ఫీవర్స్ అలా కూడా వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉంటుంది అనమాట. దీనికి రావడానికి గల కారణం తెలుసుకున్నట్టయితే కొంతవరకు ఎలర్జిక్ అనమాట. అంటే మనకి సరిపడని ఫుడ్ ఏదైనా తీసుకున్నా, సరిపడని ఏదైనా వస్తువులు వేసుకున్నా, ధరించినా, కొత్త దుస్తులు ధరించినా, కొంతవరకు అంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, దీంతోపాటు మనకి చల్లటి వాతావరణం కానీ, అది పుప్పడి రేణువుల వల్ల కానీ, గాలిలో ఉన్న దుమ్ము, ధూళి వీటికి డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, కొన్ని పర్ఫ్యూమ్స్ వల్ల కానీ, ఎటువంటి చిన్న ఎలర్జీ సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. దీనికి ఇనిషియల్గా మనకి యాంటీ ఎలర్జిక్ కానీ, యాంటీ హిస్టమైన్స్ కానీ టాబ్లెట్స్ అన్నది యూస్ చేస్తాము. అది కొంతవరకు రిలీఫ్ అన్నది ఉంటుంది. కానీ ఇది కంటిన్యూస్గా అంటే మనకి 6 వీక్స్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే దీన్ని క్రానిక్ కండిషన్ అంటాం అనమాట. అంటే దీని ఎందువల్ల వస్తుంది, మన బాడీలో ఎవరైతే ఎలర్జిక్ సెన్సిటివ్గా ఉంటారో ఆ ఎలర్జిక్ నేచర్ని తగ్గించేలాగా మనకి హోమియో మెడిసిన్స్ ఉంటుందండి. అంటే మనం రూట్ కాజ్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకి ఇవన్నీ శాశ్వతంగా అన్నది తగ్గుతుంది. మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల మనం హోమియోలో న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మనం హోలిస్టిక్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా మనకి బాడీలోనే ఎటువంటి ఎలర్జిక్ అన్నా కూడా మనం కంట్రోల్ చేసుకునేలాగా మెడిసిన్స్ అన్నది ఉంటుందండి. అది ఐదర్ స్కిన్ డిసీజెస్ కానీ, లేకపోతే మనం ఎలర్జీస్, నేసల్ ఎలర్జీస్ కానీ, ఎటువంటి ఎలర్జీకి కానీ మనం మెడిసిన్స్ అన్నది ఉంటుంది. మంచి హోమియో మెడిసిన్స్ ఉంటాయండి. మీకు ఎటువంటి సమస్యల సందేహాలు ఉన్నా కూడా దగ్గరలోని మెడినైన్ సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ.